దైవజనమా, నీ ఉద్యోగ స్థలంలో నువ్వు నమ్మకంగా పనిచేసిన, చెమటోడ్చి పనిచేసిన, కష్టపడి పనిచేసిన, నీకు దక్కాల్సిన ప్రతిఫలం నీకు దక్కకుండా అయోగ్యుడైనటువంటి వాడికి ప్రతిఫలం దొక్కిద్ది. ఎందుకో తెలుసా? దాని వెనుక సాతాను కుట్రుంది. ఎలాగో తెలుసా? నిన్ను మానసికంగా కృంగదీయాలి. ఎలా? ఎంత ప్రార్థన చేశావు, ఉద్యోగం అని ఎంత నీతిగా బ్రతికావు. ఎంత నీతిగా బ్రతికా చూడేమైందో. ఆడతా పాడతా పోల రంగంలాగా తిరిగేవాడు ప్రమోషన్ పొందుకున్నాడు. నీతి న్యాయం అని మడిగట్టుకుని బ్రతుకుతున్న నీ బ్రతుకులో ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ప్రతిఫలం రాని పరిస్థితుల్లో కూడా దేవుడేమాయను అని అనొద్దు. ఉన్నావా, అసలు ఉన్నావా, ఆ పాట పాడకండి. నీ నోట రావాల్సిన మాట ఏంటో తెలుసా? కన్నులు నిర్మించిన దేవుడు కానకుండునా, చెవులు నిర్మించిన దేవుడు వినకుండునా, నా దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. తప్పకుండా ఒకానొక రోజు నా కష్టానికి తగిన ప్రతిఫలం నా దేవుడు అనుగ్రహిస్తాడు.